పశ్చిమ గోదావరి జిల్లాలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహణ అపహాస్యంగా మిగిలిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేస్తున్న కార్యక్రమంపై పశ్చిమ గోదావరి జిల్లా విద్యాశాఖ, ఉద్యాన శాఖ నిర్లక్ష్యం బట్టబయలైంది. నేడు ప్రతి విద్యార్థి తన తల్లి పేరిట మొక్క నాటేలా కార్యాచరణ ఉంది. ఈ క్రమంలో విద్యార్థులకు టీచర్ల ద్వారా మొక్కలు పంపిణీ చేసేందుకు జిల్లా కేంద్రం భీమవరంకు భారీగా మొక్కలు చేరాయి. విద్యార్థులకు ఇచ్చేందుకు గానుగా, సీమబాదం, రోజ్వుడ్, ప్రత్తి వంటి మొక్కలు సరఫరా చేయనున్నారు. ఈ మొక్కలు ఇండ్ల వద్ద నాటేందుకు ఎలా పనికొస్తాయంటూ ఉపాధ్యాయులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇవి విద్యార్థులకు ఇచ్చి పర్యావరణంపై ఎలాంటి సందేశం ఇస్తామంటూ వెనుతిరిగారు. విద్యార్థితో మొక్క నాటించి సెల్ఫీ కూడా పెట్టాలనే నిబంధనలతో కొందరు టీచర్లు తప్పక తీసుకువెళ్లారు. దీంతో వేలాది మొక్కలు నిరుపయోగంగా మిగిలిపోయాయి. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భార్గవ్ అందిస్తారు. భార్గవ్. బిందు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏపీలో కూడా నిర్వహిస్తున్నటువంటి మెగా పేరెంట్స్ మీటింగ్ ద్వారా ఒక గిన్నిస్ రికార్డు సాధించాలనే ఉద్దేశంతో కూడా ముందుకు వెళ్తోంది. సీఎం చంద్రబాబు కూడా ఈ రోజు స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు పలు సందేశాత్మక కార్యక్రమాలు చేపట్టారు. అందులో ప్రధానంగా కూడా ప్రతి విద్యార్థి మొక్క నాటాలని, అది కూడా తన తల్లి పేరిట మొక్క నాటాలని కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో అందుకోసం చేరినటువంటి భారీగా మొక్కలన్నీ కూడా నిరుపయోగంగా పడిపోయినటువంటి పరిస్థితి పశ్చిమ గోదావరి జిల్లాలో అటు ఈ కార్యక్రమ నిర్వహణలపైన అపహాస్యం పాలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. భీమవరంకు చేరినటువంటి మొక్కలన్నింటిలో కూడా ఇంటి వద్ద నాటేందుకు ఎటువంటి ఉపయోగం లేనటువంటి గానుగ మొక్కలు, సీమబాదం, రోజ్వుడ్, పత్తి, అలాగే ఇంకా ఎన్నో అటవీ ప్రాంతాల్లో నాటేటువంటి మొక్కలన్నీ కూడా తీసుకువచ్చి ఉపాధ్యాయుల ద్వారా కూడా విద్యార్థులకు సరఫరా చేసేందుకు తీసుకొచ్చారు. వీటన్నిటిని చూసి టీచర్లందరూ కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఈ మొక్కలు విద్యార్థులకు ఏ విధంగా పంపిణీ చేస్తాం, వారి ఇళ్లలో ఇవి ఎలా పెంచుకుంటారనేది కూడా వారు తీవ్ర అసహనంతో వెనుదిరిగినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ ఘటనకు సంబంధించి ఈ పూర్తిగా కూడా ఉపాధ్యాయులందరూ తీవ్ర నిరుత్సాహం వ్యక్తం చేయడం పట్ల అటు ఐనిస్ కూడా ఈ విషయాన్ని బయటకు తీసుకురావడంతో ప్రస్తుతం జిల్లా కలెక్టర్ కూడా సీరియస్ అయ్యారు. జిల్లా కలెక్టర్ నాగరాణి కూడా స్పందిస్తూ వెంటనే ఈ మొక్కలకు సంబంధించి ఎటువంటి బిల్లులు కూడా చెల్లించవద్దు, దీని మీద తమకు వివరణ ఇవ్వాలంటూ కూడా సీరియస్ అయింది. ఉద్యాన శాఖ, విద్యాశాఖ అధికారుల పైన. అంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఒక గిన్నిస్ రికార్డు కూడా సృష్టించాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తుంటే ఇప్పటికీ ఇదే జిల్లాలో అటు సర్వశిక్ష అభియాన్కి సంబంధించినటువంటి ఉద్యోగులు, అధికారులు ఎవరైతే ఉంటారో వారు కూడా నిర్వహణలో నిర్లక్ష్యం చేశారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు విద్యాశాఖ, ఉద్యాన శాఖ కూడా ఇంతటి నిర్లక్ష్యం బట్టబయలు కావడంతో ఈ కార్యక్రమం ఏ విధంగా ముందుకు వెళ్తుందనేది కూడా ఈ రోజు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఆదిలోనే తీవ్రంగా అపహాస్యం పాలైందని కూడా చెప్పుకోవచ్చు. బిందు. రైట్, థ్యాంక్ యూ భార్గవ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.